ఒకవైపేమో అందమైన గోదారి నడక, మరోవైపు ఎత్తైన కొండల సొగసులు, మరోవైపు పంట పొలాల సోయగాలు. వీటన్నిటి మధ్య అందమైన పల్లెటూరు రామాపురం. ఏ పండుగొచ్చినా ఊరంతా కలిసి జరుపుకునే స్వభావం ఆ ఊరిది. అదే సంక్రాంతి పండుగ వస్తే ఆ ఊరంతా కొత్త ఊపిరి పీల్చినట్లుగా మారిపోతుంది. మార్గశిర మాసం ముగిసి భోగి ముందు రోజునే ఆ ఊరంతా సందడి నెలకొంది. ఇంటింటా రంగురంగుల ముగ్గులు, వాటిల్లో గొబ్బెమ్మలు, పిల్లల గాలిపటాలు, పెద్దల ముఖాల్లో చిరునవ్వులు అన్ని కలగలిసి ఊర్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అలా మొదలవుతూనే ఎద్దుల బండిలో ఊర్లోకొస్తుంది రాజయ్య జానకి దంపతుల కూతురు దివ్య. కొత్తగా పెళ్లి చేసుకుని తన అత్తవారింటి నుంచి తన భర్త సుందరంతో కలిసి సంక్రాంతి పండుగకు రామాపురానికి వస్తుంది. పెళ్లి జరిగిన తర్వాత ఇదే తొలి సంక్రాంతి పండుగ కావడం చేత ఇంటి దగ్గర రాజయ్య, జానకి కొత్త అల్లుడికి అన్ని మర్యాదలు సిద్ధం చేసి ఉంచారు. జానకి హారతి పళ్ళం తీసుకొచ్చి కూతురికి, అల్లుడికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్తుంది. అమ్మా, ఎలా ఉన్నావు? మేం బాగానే ఉన్నాం తల్లి. అల్లుడి గారు ప్రయాణం బాగా జరిగిందా అని జానకి సుందరాన్ని పలకరిస్తుంది. బానే జరిగింది అత్తయ్య గారు. ఏరి మావయ్య గారు కనిపించలేదు. పొలంలో పనుండి రైతులందరూ పొలాల్లోనే ఉన్నారు. మీ మావయ్య గారు కూడా అక్కడే ఉన్నారు బాబు. ఎల్లుండి సంక్రాంతి కదా, ఊరి పెద్ద సుబ్బయ్య గారు రైతులతో మాట్లాడుతున్నారు అని సమాధానం చెప్తూ ఉండగానే రాజయ్య ఇంటికొస్తాడు. అల్లుణ్ణి, కూతుర్ని చూసి ఆనందంతో, అరే, మీరొచ్చేసారా? ఎంతసేపు అయిందే బాబు మీరొచ్చి? పనిలో పడి మీ సంగతేం మర్చిపోయానే. ఇప్పుడే వచ్చా నాన్నగారు. పొలంలో పని పూర్తయిందా? ఆ ఆ, అయిందమ్మా. రేపు ఊరి మధ్యలో సుబ్బయ్య గారు పెద్ద భోగి మంట ఏర్పాటు చేస్తున్నారు. మనందరం అక్కడికి వెళ్దాం. ఏవండి, మా ఊరిలో భోగి మంట చూడ్డానికి చాలా సందడిగా ఉంటుంది. ఊరంతా ఒక్కచోట చేరి భోగి మంట చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతారు. ఎలాగా రేపు చూస్తారుగా. సరే, మీరు ప్రయాణం చేసి అలసిపోయిచ్చారు. కాసేపు విశ్రాంతి తీసుకోండమ్మా. నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను. ఉదయాన్నే అందరం భోగి మంట దగ్గరికి వెళ్ళాలి బాబు. సిద్ధంగా ఉండండి. మరుసటి రోజు ఉదయం ఊరి పెద్ద సుబ్బయ్య గారు ఊరి మధ్యలో పెద్ద భోగి మంటను ఏర్పాటు చేస్తారు. అక్కడకు ఊరి జనం అందరూ వస్తారు. రాజయ్య కుటుంబం కూడా వస్తారు. సుబ్బయ్య గారు ప్రజలను ఉద్దేశించి ఇలా అంటారు. ఇంటింటికి ఏదో ఒక సమస్య, బాధ ఉండనే ఉంటున్నాయి. మన ఊరి ప్రజలు బాధలు, కష్టాలు అన్నీ ఇదిగో ఈ భోగి మంటలో కాలిపోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. రేపు రాబోయే సంక్రాంతి మన ఊరి అభివృద్ధికి సరికొత్త పునాదులెయ్యాలని, మన జీవితాల్లో సరికొత్త కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. మా ఊరొచ్చిన కొత్త అల్లుళ్ళందరికీ, ఊరి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుబ్బయ్య గారి ప్రసంగం విన్న ఊరి ప్రజలందరూ చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఊరిలోని పిల్లలందరూ భోగి మంట చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఊరి కుర్రాళ్ళందరూ వారికి దొరికిన పిడకలను, కర్రలను, ఇంటిలో విరిగిపోయిన మంచాలను తీసుకొచ్చి భోగి మంటల్లో వేస్తూ అల్లరి చేస్తూ ఉంటారు. భోగి మంట దగ్గర సందడి మొత్తం చూసిన తర్వాత రాజయ్య కుటుంబం ఇంటికొస్తారు. అబ్బా, చూసారండి మా ఊర్లో భోగి పండగ ఎంత ఆడంబరంగా చేశారో. ఈ ఊరి పెద్ద సుబ్బయ్య గారు చాలా మంచి వాళ్ళ ఉన్నారు దివ్య. ఊరి క్షేమం కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. ఊరి ప్రజల సంతోషమే ఆయన సంతోషంగా భావిస్తున్నాడు. అవును అల్లుడు గారు, గత ఏడాది పంటలు సరిగా పండక రైతులందరూ తీవ్ర నష్టాలను చవి చూశారు. అలాంటి సమయంలో మా అందరికీ ధైర్యాన్నిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆయన సహకారంతోనే ఈ సంవత్సరం రైతులందరూ పంటలేశారు. ఆయన చలవ వల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పండి ఊర్లో సంతోషాలు వెల్లివిరిశాయి. అల్లుడు గారిని అలా నిలబెట్టేసే మాట్లాడతారా? ముందు అందరెళ్ళి భోగి స్నానాలు చెయ్యండి, తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందరు గాని అని జానకి అనేసరికి అందరూ భోగి స్నానాలు చేయడానికి వెళ్తారు. సుందరం స్నానం చేసొచ్చేసరికి రాజయ్య కొత్త అల్లుడికి 2 జతల బట్టలు తెచ్చి ఇస్తాడు. ఏంటి మావయ్య గారిది? ఇప్పుడు మీరున్న పరిస్థితిలో కొత్త బట్టలు అవసరమా? అలా అనడం మీ సంస్కారం. కానీ ఇంటికొచ్చిన కొత్తలడికి బట్టలు పెట్టడం అనేది మా ఆచారం బాబు. కాదనకండి. సుందరం రాజయ్య మాట కాదనకుండా బట్టలు తీసుకుంటాడు. ఇంతలోనే దివ్య వచ్చి రాజయ్యతో ఇలా అంటుంది. నాన్న, మీ అల్లుడు గారు మీకు, అమ్మకి కొత్త బట్టలు తీసుకొచ్చారు. అదేంటి అల్లుడు గారు, మీరు మాకు బట్టలు తీసుకురావడం ఏంటి? మావయ్య గారు, నాకు తల్లిదండ్రులు లేరు. ప్రస్తుతం నాకు తల్లిదండ్రులైనా అత్తమాపలైనా అన్నీ మీరే కదండి. కాబట్టి కాదనకండి. రాజయ్య కూడా సుందరం మాట కాదనకుండా
కొత్త బట్టల్ని తీసుకుంటాడు. మంచి అల్లుడు దొరికినందుకు రాజయ్య, జానకి దంపతులు సంతోషపడిపోతారు. మరుసటి రోజున సంక్రాంతి. దివ్య, జానకి ఇంటి ముందు పెద్ద రథం ముగ్గు వేస్తారు. రాజయ్య, సుందరం పండక్కి కొన్న కొత్త బట్టలనేసుకొని కుటుంబం మొత్తం కలిసి గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. దారిలో రాజయ్యను చూసిన వాళ్ళందరూ ఇలా అంటూ ఉంటారు. ఆహా రాజయ్య, నువ్వే కొత్తలుడిలా మెరిసిపోతున్నావే. పోరా, పక్కన అల్లుడు కూతురుంటే నన్నాట పట్టిస్తున్నావు. కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఓహో, రాజయ్య కొత్త పెళ్ళికొడుకయ్యాడయ్యో. బాగా తయారయ్యి ఎక్కడికి వెళ్తున్నావు రాజయ్య? ఏంట్రా మీ గోల? గుడికి వెళ్తున్నాను, కనిపించలేదా? ఇదిగో నా అల్లుడు కూతురు పక్కనే ఉన్నారు కదా, పండక్కొచ్చారు. అలా ఎదురైన రాజయ్య స్నేహితులందరూ రాజయ్యను ఆట పట్టిస్తూ ఉంటే సుందరం, దివ్య సరదాగా నవ్వుకుంటారు. అలా గుడికెళ్తూ ఉండగా ఊరి పెద్ద సుబ్బయ్య గారు ఎదురవుతారు. ఓహో రాజయ్య, భలే కుర్రాళ్ళ తయారయ్యావే. అదేంటి బాబు గారు, మీరు కూడా అలాగే అంటున్నారే? ఏ, ఇంకెవరైనా అలా అన్నారా? అంటే అనే ఉంటారులే. ఎందుకంటే ఈరోజు నువ్వు నిజంగానే కొత్త పెళ్లి కొడుకులా మొస్తాబయ్యావు. రాజయ్య సిగ్గుపడిపోతూ గుళ్ళోకి వెళ్ళిపోతాడు. వెనకాల దివ్య, జానకి వెళ్తారు. సుబ్బయ్య గారు సుందరని పిలిచి మాట్లాడతారు. బాబు, నీ పేరు సుందరం కదూ? అవునండి. నీకు దేవుడు లాంటి మావయ్య, దేవత లాంటి అత్తయ్య దొరికారు నాయనా. అవునండి. తల్లిదండ్రులు లేని నాకు నా అత్త మామలే తల్లిదండ్రులుగా మారారు. అయినా మీరందరూ మామగారిని ఎందుకలా ఆట పట్టిస్తున్నారు? ఓహో అదే, సందర్భం వచ్చింది కాబట్టి నీకొక విషయం చెప్పాలి. నేను చిన్నతనం నుండి మీ మావయ్యని చూస్తున్నాను. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి. నిస్వార్థంగా తనకు కష్టపడడం ఒక్కటే తెలుసు. లాభ నష్టాలను భగవంతుడికి వదిలేస్తాడు. ఇన్నేళ్ల మా ప్రయాణంలో ఈరోజే తను కొత్త బట్టలు కట్టుకొని ఆనందంగా నవ్వుతూ కనిపించాడు. తను కష్టపడి తన భార్య పిల్లలను పోషించాడే తప్ప తన గురించి తాను ఏనాడూ ఆలోచించుకోలేదు. నిజమేనండి. మా మావయ్య గారు స్వార్థం లేని మనిషి. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండానే తన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్న వ్యక్తి. తనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు సంతోషంగా ఉండేలా దీవించాలని కోరుకుంటున్నాను. సభాష్ అల్లుడి గారు, మావకు తగ్గ అల్లుడివి. మీరు కూడా నన్ను అల్లుడి గారని పిలుస్తున్నారు? మా రాజయ్యకి అల్లుడు అంటే మా ఊరికి కూడా అల్లుడివే. నాకు కూడా అల్లుడివి. ఏమంటారు అల్లుడు గారు? అలాగే మామయ్య గారు. అందరూ సంతోషంగా నవ్వుతూ గుడికెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ఇంటికొస్తారు. గుడిలో సుబ్బయ్య గారు చెప్పిన మాటలన్నీ సుందరం దివ్యతో పంచుకుంటాడు. మరుసటి రోజు కనుమ పండుగ. మామ, అల్లుళ్ళు ఇద్దరు కలిసి ఊరిలో సంబరాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్తారు. అక్కడ కోడి పందాలు, ఎడ్ల పందాలు, గాలిపటాల పోటీలు చూసి సుందరం చాలా సంతోషపడతాడు. మావయ్య గారు, నేను మీ ఊరికి అల్లుడు కాకపోయుంటే ఇంతటి ఆనందానికి సంతోషానికి దూరమై ఉండేవాణ్ణి. భలేవారి అల్లుడు గారు, మీరు మా ఇంటికి అల్లుడు కావాలని రాసుంది కాబట్టే వచ్చారు. ఆ పైవాడి రాతలు మార్చే శక్తి మనకుందా? సరే గాని త్వరగా ఇంటికి వెళ్దాం పదండి. ఇంటి దగ్గర మీ అత్తయ్య వంటలు పూర్తి చేసి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నిజమే, మీ అమ్మాయి కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరగా ఇంటికి వెళ్దాం పదండి అని మావ, అల్లుళ్ళు ఇద్దరూ ఇంటికొస్తారు. ఇంటి దగ్గర జానకి, దివ్య అద్భుతమైన పిండి వంటలు, గారెలు, బూరెలు వడ్డీ సిద్ధంగా ఉంచుతారు. రాజయ్య, సుందరం ఇంటికి రాగానే వారికి వడ్డిస్తారు. అందరూ సంతోషంగా కనుమ పండుగను ముగిస్తారు. 2 రోజుల తర్వాత సుందరం, దివ్య తమ ఊరికి ప్రయాణమవుతారు. అత్తయ్య, మావయ్య, మరిక మేము వెళ్ళొస్తాము. మీ ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేకుండా క్షేమంగా ఉండండి నాయనా. మావయ్య గారు, ఈ సంక్రాంతి పండుగని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీతో గడిపిన ఈ 4 రోజులు చాలా సంతోషంగా గడిపాను. ఈ సంక్రాంతి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అల్లుడి గారు, సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, పల్లెటూరి జీవితం. కష్టాల్లో కూడా ఆనందాన్ని ఎతకడం, ఒకరి కోసం ఒకరు అండగా నిలబడ్డం. రైతులు పంట కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ పంట కంటే ముందుగా మన మనసులు పండాలి. అప్పుడే సరికొత్త సంక్రాంతిని చూడగలుగుతాం. మావయ్య గారు చాలా విలువైన విషయాన్ని నాకు తెలియజేశారు. మరి మేము వెళ్ళొస్తాము. క్షేమంగా వెళ్ళి లాభంగా మరొక పండుగకి తప్పక రండి. విజయోస్తు అని రాజయ్య సుందరం, దివ్యలను ఆశీర్వదిస్తాడు. సుందరం, దివ్యలు వారింటికెళ్తూ ఉంటే ఊరి జనం అందరూ తమ సొంత ఇంటి అల్లుడిని పంపించినట్లుగా అందరూ ఊరి చివరి వరకు తోడుస్తారు.